అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి మే 8వ తేదీ అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తలను వినబోతున్నారు, ఆ వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారబోతుంది, వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి సమస్యలకు ఎటువంటి పరిష్కారాలు ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారికి వీరి దినఫలాల ప్రకారం వీరికి ఎదురయ్యే పరిస్థితులు చాలా ఆశ్చర్యకరంగా అయితే ఉండబోతున్నాయి. అలాగే వీరు ఈ రోజున ఎవరు ఎలాంటి వారు, వీరికి వ్యతిరేకంగా నడుచుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరనేది ఈ రోజున మీకు ఒక స్పష్టత కూడా కలగబోతుంది. అటువంటి వ్యక్తుల పట్ల మీరు ఉదయం 11:30 తర్వాత మీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల నుండి మీ ముందుకు వచ్చి వారు మీకు అంటే ఏదైనా కానీ తిరిగి మరలా మీ ముందుకు ఇంతకు ముందులాగా గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం కానివ్వండి, లేదంటే ఇంకేదైనా కానివ్వండి, గతంలో మీకు తెలియకుండా చేసినటువంటి పనులను కానివ్వండి, మీకు ప్రతి ఒక్క విషయంలో కూడా మేము ఈ విధంగా చేశాము, అలానా చేశాము అని ప్రతి ఒక్క మాటలో అన్ని విషయాల్లో కూడా వేరే వారికి నెగిటివ్గా స్ప్రెడ్ చేయడం, ఇటువంటివన్నీ విషయాల గురించి మీ ముందుకు వ్యక్తపరిచేవారు వారికై వారే క్షమాపణలు కూడా అడిగేటువంటి పరిస్థితి కూడా రాబోతుంది. అయితే ఇది నిజమా కాదా అని చెప్పి మీరు చాలా సందిగ్ధంలోకి వెళ్ళక తప్పదు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఈ యొక్క రాశి గల వారికి జరగబోయే ఒక పరిస్థితి ఏదైతే ఉందో అటువంటి పరిస్థితి శత్రువే వచ్చి మీ ముందుకు తలదించుకొని వారు చేసినటువంటి తప్పులన్నీ కూడా ఈరోజు వారు మీ ముందైతే వ్యక్తపరబోతున్నారు. అటువంటి క్షమాపణలు కూడా వేడుకటువంటి కూడా అవకాశాలు కూడా చాలానే ఉంటున్నాయి. ఆ విషయాలన్నీ కూడా మీరు తెలుసుకుంటే ఆశ్చర్యపోక తప్పదు. కానీ ఈ రోజున మీరు ఏ విధంగా అయితే ఉండాలంటే కనుక చాలా సంయమనం, ఓర్పు, సహనం కూడా పాటించవలసిన అవసరం ఉంది. అటువంటి వారితో మీరు కాస్త కటువుగా మాట్లాడనంత మాత్రాన వారు మనకేం శత్రువులు కారు. కానీ మంచి కోసం ఏదైనా ఒక సలహా ఇస్తే లేదా దేని గురించైనా ఒక మంచి అభిప్రాయం చెప్పేటప్పుడు అందులో అంతవరకు మనకు కొంత తెలిసి ఉండాలి. అంతేకాని మనకై మనం చెడుగా ఆలోచిస్తున్నామా లేదా దేని గురించి ఆలోచిస్తున్నాము, ₹1 సంపాదిస్తున్నామని చెప్పి ఈర్ష్య ద్వేషాలతో మన గురించి లేనిపోని మాటలు ఈ విధంగా అంటున్నారని వెంటనే మనం నెగిటివ్గా ఆలోచించడం అనేది చాలా తప్పు. అటువంటి విషయంలో మనకి ఎటువంటి స్పష్టత లేకుండా కూడా ఎవరిని చెడు ఉద్దేశంతో మనం ఒక నిర్ణయం తీసుకోకూడదు. పూర్తిగా గత కొంతకాలంగా మీకు కొన్ని సమస్యలతో ఒత్తిడితో గురవుతూ ఉన్నారు. రేపటి రోజున తప్పకుండా మీకు 11:30 తర్వాత పరిస్థితి అనేది పూర్తిగా మారబోతుంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఎప్పుడైతే మీకు గతంలో కొందరితో గొడవలు అయితే ఉన్నాయో, కొంతమంది వ్యక్తులతో పెట్టుకొని ఉండవచ్చో, అప్పటి వారి నుండి మాత్రమే కాకుండా వారి పక్కన ఉండేటువంటి కొంతమంది వ్యక్తులు సైతం మీ గురించి తక్కువగా అంచనా వేయడం అనేది, అలాగే మీతో ఎప్పుడు ఏదోలాగా కొంచెం ఒక రకమైనటువంటి గొడవలు పెట్టుకోవాలనే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారని మీరు అర్థం చేసుకొని తీరాలి. అటువంటి సందర్భాల్లో ఈరోజు మీరు తప్పకుండా ఉదయం 11:30 తర్వాత అలాగే 1:30 లోపు ఒక వ్యక్తి మీ దగ్గరకు రాబోతున్నాడు. ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఆ వ్యక్తి పూర్తిగా కూడాను మీకు అంటే ఒక అపార్థం ద్వారా దూరమైనటువంటి ఒక వ్యక్తి కావచ్చు. అయితే వారు మాత్రం చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా క్షమించమని చెప్పి ప్రాధాయపడబోతున్నారు. మీరు కాస్త ఆలోచించి 1-2 సార్లు ఆలోచించి దాని తర్వాత మీరు సున్నితమైన ఒక నిర్ణయాన్ని తీసుకొని నెమ్మదిగా మాట్లాడుతూ వారితో అన్ని విషయాలను కూడా కలిసి పంచుకోబోతున్నారు. మీ యొక్క విజయాన్ని వారు కూడా అంగీకరించబోతున్నారు. గతంలో మీ విజయాన్ని చూసి ఈర్ష్యపడిన వారే ఈరోజు మీ విజయాన్ని చూసి అంగీకరించి మీ ముందు తలదించబోతున్నారు. ఇన్ని రోజులు కూడా అనుకోకుండా కొంతమంది వ్యక్తుల యొక్క మాటలను పూర్తిగా నమ్మి 10 మంది చెప్పేది నిజం అనుకొని వారు భావించున్నారు. కానీ మీ గురించి ప్రత్యేకంగా ఒకరు మాత్రం నిజం చెప్పేవారు ఉన్నారు. మీ జీవితంలోనే ఉన్నారు, కానీ మీ ముందుకు రాలేకపోతున్నారు. ఎవరనేది మీరు తెలుసుకుంటే కనుక ఎక్కడ చెప్తుంది ఏంటంటే కనుక మీ ఆలోచన విధానం అనేది కాస్త మారుతుందని చెప్పుకోవాలి. మీ గురించి ఎవరు చెడుగా మాట్లాడుతున్నారు, ఎవరు మీ గురించి ఆప్యాయ అనురాగాలను పంచుతున్నారనే వ్యక్తుల పట్ల మీకు ఒక స్పష్టమైన అవగాహన కూడా కలిగి తీరాలి. అలాగే గతంలో మీకు ఉండవలసిన దానికంటే దాని గురించి కూడా మీకు ఒక వివరణ కూడా చెప్పి నిదానంగా ఒక పరిస్థితి కూడా మీకు తగిన విధంగా వివరించి చాలా క్లారిటీ కూడా చెప్పినటువంటి అవకాశాలు, ప్రయత్నాలు కూడా ఉన్నాయి. చాలా ముమ్మరంగా చేయబోతున్నారు.
మీరు ఊహించని విధంగా ఒక శత్రువు అనేది మీకు అనుకోకుండా వారికే వారే తగ్గి వచ్చి మీ ముందుకు దగ్గరకు వచ్చి మాట్లాడడం, క్షమించమని అడగడం, ఇవన్నీ కూడా ఒక్కసారి మీరు నమ్మలేక ఆశ్చర్యపోతారు. అసలు ఎందుకు ఈ విధంగా జరుగుతుందని చెప్పి చాలా వరకు కాస్త ఆశ్చర్యంలో మునిగిపోతారు. మరి దానికి కలిగినటువంటి కారణం దాని గురించి ఆలోచిస్తే గనక కాసేపు ముఖ్యంగా అయితే మార్పు అనేది అసలు ఎందుకు జరిగింది? మీ యొక్క స్థిరమైనటువంటి ఒక ప్రవర్తన ద్వారా ఎప్పుడూ కూడా ఒకేలా ఉండడము, ముఖ్యంగా కూడా చెప్పాలంటే మీ నుండి మరి పెద్ద స్థాయిలో అంటే ఏ విషయంగా కూడాను మీరు తొందరపడి ఎటువంటి అవకాశాలు ఎటువంటిని కూడా ఎవరిని నిందించకూడదు. తొందరపడి మనస్తత్వం అసలు చాలా ఇది ఒక్కసారిగా ఆశ్చర్యంలోకి నెట్టవేస్తూ ఉంటాయి. కొంతమంది వ్యక్తులు మీ గురించి చెప్పినటువంటి విషయాలు కూడా మరింత అత్యంత ముఖ్యమైన కారణం కూడా అవుతుంది. అంతేకాకుండా ఇటీవల మీరు పెద్ద స్థాయిలో కాస్త విజయాన్ని సాధించడం అనేది కూడా చవిచూసుంటారు. అటువంటి వ్యక్తులు వచ్చినటువంటి గౌరవాన్ని కూడా కాస్త ఈర్ష్యాశయాలతో రగిలిపోయి ఉంటారు. ముఖ్యంగా గ్రహస్థితుల యొక్క మార్పు వలన మీలోని భావోద్వేగాలు కాస్త ప్రశాంతతమైన రోజుగా కనబడుతున్నాయి. కొన్నిసార్లు మీ యొక్క నిశ్శబ్దమే మీకు అన్ని విధాలుగా కూడా గెలుపు అనేది మీకు తీసుకొస్తుందని మీరు తప్పకుండా నమ్మి తీరాలి. భగవంతుని యొక్క సూచన మీకు తప్పకుండా అందిస్తారు. ముఖ్యంగా జరగడానికి కలిగినటువంటి ఒక కారణం గ్రహస్థితులు కూడా ప్రధానమైన ఒక కీలక పాత్రని చెప్పుకోవాలి. ఈరోజు ఇటువంటి సమయంలో శని స్థిరత్వానికి తప్పకుండా మీకు ఇవ్వబోతున్నారు. అలాగే బుధుడి సంభాషణ కూడా మరింత ఎక్కువగా మెరుగుపడబోతుంది. మరి చంద్రుడు వచ్చేసి భావోద్వేగాలను కూడా మనసును చాలా సున్నితంగా చేయబోతున్నాడు. అందుకే విభేదాలు అనేవి మీకు పూర్తిగా ఈ రోజున తగ్గి మీ యొక్క శత్రువుల యొక్క ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోయేలాగా మీ గురించి మనస్ఫూర్తిగా మీ యొక్క విజయాన్ని కూడా అంగీకరించే విధంగా ఈరోజు మీ దగ్గర వ్యక్తపరచడం అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం అని చెప్పుకోవచ్చు. ఈరోజు గ్రహస్థితుల యొక్క ముఖ్యమైనటువంటి లక్ష్యం ఏంటంటే కనుక ప్రధానంగా శని కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల బుధుడు మీకు మంచి అన్ని అనుకూలమైన సంభాషణలు తీసుకురావడం ఈరోజు ఒక మంచి ప్లస్ పాయింట్గా మీకు కుదురుతుంది. అన్ని పనుల్లో కూడా మంచి విజయం కలిగేలాగా చేస్తుంది. అంతేకాకుండా ఈరోజు మీకు తూర్పు దిక్కు యొక్క ప్రయాణం కూడా చాలా శుభప్రదంగా కనబడుతుంది. దీనివల్ల మరింత లాభ సూచకాలు కూడా ఉన్నాయి. దీర్ఘకాలికమైనటువంటి సమస్యలతో బాధపడేవారు తూర్పు దిక్కు ప్రయాణం చేయడం వల్ల ఏదో ఒక విధంగా మీ జీవితంలో మార్పు అనేది కలిగే అవకాశాలు చాలానే కనబడుతున్నాయి. తద్వారా మీకు అదృష్టపు రంగులు వచ్చేసి ఆకుపచ్చ అని చెప్పుకోవచ్చు. అలాగే పసుపు, ఈ రంగులు మీకు మంచి శుభప్రదంగా అయితే ఉండబోతున్నాయి. కొత్త భాగస్వామ్యం ప్రారంభం కాబోతుంది. వ్యాపారంలో భవిష్యత్తులో సపోర్ట్ చాలా బాగా పెరుగుతుంది. మీ యొక్క ప్రభావం అనేది చాలా బాగా ధన ప్రభావం కూడా పెరగడం చూస్తారు. మీకు తప్పకుండా విజయ బాటలో నడుస్తారు. రేపటి రోజున మీ యొక్క మానసిక పరిస్థితి కూడా చాలా గెలుపు బాటలో నడవబోతుంది. మీకు ఒక ప్రత్యేకమైనటువంటి మైండ్ సెట్ కూడా అలవర్చుకుంటారు. ఎప్పుడూ కూడా ఒకేలాగా ఉండదు. కానీ అప్పుడప్పుడు మీ యొక్క ఆలోచన విధానం కూడా చాలా తారుమారు అవుతూ ఉంటుంది. అటువంటి విషయాల్లో కూడా మీరు అందరి గురించి అతిగా ఆలోచించడం, అతిగా స్పందించడం చేయడం ఇటువంటివన్నీ కూడా కాస్త మానుకోవాలి. కీలకమైనటువంటి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తమైన నిర్ణయాలు తీసుకోవాలి. రేపటి రోజున తప్పకుండా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కనబడతాయి. లక్ష్మీదేవి యొక్క చిత్రపటం ముందు ఆవు నెత్తితో దీపం వెలిగించి ఆ దీపంలో ఒక లవంగం లేదా ఒక యాలక్కాయని దీపంలో వేయండి. దీపానికి నమస్కరించి అక్షింతలు ఉన్నట్లయితే గనక అక్షింతలు దీపానికి ముందుగా నమస్కరించుకొని దీపధ్యానం చేయండి. తర్వాత లక్ష్మీదేవి యొక్క ధ్యానం చేయడం వల్ల ఎంతో మేలు ఫలితాలు కూడా మీరు చవిచూస్తారు. లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని అలాగే అష్టోత్తరాన్ని మీరు చదువుకోవడం ద్వారా మీ మనసులో ఉన్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి ఆటంకాలు లేకుండా శుభ ఫలితాలు మీరు తప్పకుండా అమ్మవారికి లలిత సహస్రనామాలు జపించడం, విష్ణు సహస్రనామాలు జపించడం, కనకదార స్తోత్రాలు, కుంకుమార్చనలు ఇటువంటివన్నీ చేయడం, నవగ్రహారాధన చేసుకోవడం, వీలుంటే దగ్గరలో ఉన్న ఆలయాన్ని సందర్శించుకోవడం, ఇటువంటివన్నీ మీరు చేసుకోవడం ద్వారా ఎక్కువ మరిన్ని శుభ ఫలితాలు తీసుకురావడం మీ జీవితంలో కీలకమైన పాత్రగా ఈరోజు భగవంతుడు మీకు మంచి హృదయాన్ని, మంచి నిర్ణయాన్ని కూడా మీ జీవితాన్ని మంచి పూలబాటగా అయితే మార్చబోతున్నారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.